ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ అనంతమైన పురాతన ప్రపంచం వినాశనం అవ్వనున్నది. కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. అందువలన కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వండి. ప్రశ్న: మనుషుల బుద్ధికి తోచిన పరమాత్మను గురించిన ఏ అద్భుతమైన విషయం పిల్లలైన మీకు తెలుసు? జవాబు: ఎలాగైతే ఆత్మ జ్యోతిర్బిందువో అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు అని మీరంటారు. ఈ అద్భుతమైన విషయాలు మనుషుల బుద్ధికి తోచవు. కొంతమంది పిల్లలు కూడా ఈ విషయంలో తికమక పడతారు. బాబా అంటారు, పిల్లలు తికమక పడకండి. ఒకవేళ చిన్న రూపంలో గుర్తుండకపోతే పెద్ద రూపంలోనే స్మృతి చేయండి. స్మృతి అయితే తప్పకుండా చేయాలి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు కనుక పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి. ఈ విధంగా మరెక్కడా అర్థం చేయించబడదు. ఆత్మాభిమానులుగా అయి కూర్చోమని ఏ సాధువులు సన్యాసులు చెప్పరు. ఇలా తండ్రి మాత్రమే చెప్తారు. ఇంకెవరికి ఇలా చెప్పటం రాదు. ఈ యుక్తిని ఎవరూ తెలపలేరు. మనము ఆత్మలమని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఒకసారి బ్యారిస్టర్గా, మరొకసారి డాక్టర్ మొదలైన వారిగా అవుతుంది. ఆత్మయే ఇప్పుడు పతితంగా అయిపోయింది, మళ్ళీ పావనంగా అవుతుంది. జ్ఞానధారణ ఆత్మలోనే జరుగుతుంది. నిరాకార తండ్రి జ్ఞానసాగర్లు కనుక తప్పకుండా వచ్చి జ్ఞానం వినిపిస్తారు కదా. పతిత పావనులు కనుక తప్పకుండా వచ్చి పావనంగా చేస్తారు. వారు సుప్రీం పరంపిత పరమాత్మ. నేను మీ తండ్రిని, సుప్రీంను, నాలెడ్జ్ఫుల్ను. నాకు నా శరీరం లేదు. ఆత్మయే ఈ జ్ఞానంనంతటిని ధారణ చేస్తుంది. అందువలన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానంలో ఉండరాదు. వినేవారు, వినిపించేవారు ఇరువురు దేహి అభిమానులుగా ఉండే చోటు ఇంకేదీ లేదు. తండ్రి నిరాకారులు. వారు వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మిగిలిన మనుషులందరూ దేహాభిమానులే. ఈ లక్ష్మీనారాయణల కొరకు వారు ఆత్మాభిమానులుగా ఉండేవారు అని అన్నప్పటికీ దేహాభిమానం ఉంటుంది కదా. ఈ జ్ఞానం పరంపిత పరమాత్మయే వచ్చి ఇస్తారు. ఆత్మయే ధారణ చేయాల్సి ఉంటుంది. ఆత్మకే పతితం నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా పతనావస్థలో ఉంది. దీనిని మళ్ళీ ఉన్నతంగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. ఈ విషయాలు పిల్లలైన మీకు తెలుసు. పతనావస్థ అనగా వినాశనం, ఉన్నతమైన స్థితి అనగా నిర్మాణం. స్థాపన మరియు వినాశనం. దేని స్థాపన జరుగుతుంది? కొత్త ప్రపంచం అంటే స్వర్గ స్థాపన, పాత ప్రపంచం అంటే నరక వినాశనం. వినాశనం మరియు నిర్మాణం. కలియుగం పురాతన ప్రపంచం. ఇది తప్పకుండా వినాశనం అవ్వాలి. వినాశనానికి గుర్తుగా ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. మహాభారత వృత్తాంతంను మహాభారత శాస్త్రంలో చూపించారు. తండ్రి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు కనుక తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. ఇది అనంతమైన వినాశనం, అనంతమైన స్థాపన. తండ్రియే పిల్లల కొరకు కొత్త ఇంటిని నిర్మిస్తారు కదా. తర్వాత పాతదాన్ని తప్పకుండా సమాప్తం చేయిస్తారు. తండ్రి ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. తమో ప్రధానం నుండి మళ్ళీ సతో ప్రధానంగా అయ్యేందుకు మనల్ని తయారు చేస్తున్నారు. వినాశనం కొరకు మహాభారత యుద్ధం ప్రసిద్ధిగాంచింది. ఇది అదే సమయం అని తండ్రి అంటారు. మహాభారత సమయంలో ఉన్న ఆ నక్షత్రాలే ఇప్పుడు మళ్ళీ పరస్పరం కలిశాయి. ఈ మెట్ల చిత్రంలో కూడా భారతదేశ ఉత్థాన పతనాల అద్భుత కథ రాయబడి ఉంది. ఈ వాక్యంలో కల్పకల్పం అనే పదం కూడా రావాలి. ప్రారంభం నుండి అంతిమం వరకు మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది.
మనుషుల బుద్ధికి పూర్తిగా గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఆత్మలు ఇక్కడ పాత్రను అభినయించేందుకే శరీరాలను ధారణ చేస్తాయి. మరి నాటకం గురించి, ఆది మధ్యాంతాల గురించి, క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య నటులు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు డ్రామా ఆది మధ్యాంతాలు, ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో ప్రారంభం నుండి అంతిమం వరకు పూర్తిగా తెలిసిపోయింది. తండ్రి ద్వారా ఈ జ్ఞానమంతా లభిస్తోంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో కూడా మీకు తెలుసు. దీనినే ఆత్మిక జ్ఞానం అని అంటారు. శారీరక జ్ఞానాన్ని ఫిలాసఫీ అని అంటారు. ఆత్మిక జ్ఞానాన్ని స్పిరిచువల్ జ్ఞానం అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ పిల్లల బుద్ధిలో కూర్చోపెట్టారు. ఇప్పుడు 84 జన్మల నాటకం పూర్తి అవుతుంది. మనం తిరిగి వెళ్ళాలని పిల్లలకు తెలుసు. కానీ పతితులెవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అలా కానిచో ఇన్ని రకాల జపతపాలు, తీర్థయాత్రలు మొదలైనవి ఎందుకు చేస్తారు? పవిత్రంగా అయ్యేందుకే గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. కానీ దాని నుండి ఎవరూ పావనంగా అవ్వలేరు. అందుకే ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఫలానా వారు నిర్వాణ ధామానికి వెళ్ళారని, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అనేక రకాలుగా గొప్పలు చెప్తూ ఉంటారు. తిరిగి ఎవ్వరూ వెళ్ళరని, నటులందరూ ఇక్కడే ఉన్నారని, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది కనుక అందరూ స్టేజ్పై ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు ఇక్కడ అందరూ హాజరుగా ఉన్నారు. బౌద్ధ మతస్థులు, క్రిస్టియన్లు మొదలైన వారంతా ఎక్కడున్నారో మనుషులకు తెలియదు. పైనుండి ఇక్కడికి వచ్చిన ఆత్మలందరూ ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారని మీరు భావిస్తారు. కల్పకృతం కూడా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యాము. తండ్రియే వచ్చి స్థాపన, వినాశనం చేయిస్తారు. ఈ జ్ఞానం రాజాది రాజులుగా తయారు చేసేదని కూడా అంటారు. ఈ అనంతమైన తండ్రి నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తానని అంటారు. కృష్ణుడు స్థాపన చేయించారు. రచయిత తండ్రియే. సృష్టి పతితమైనప్పుడే మీరు నన్ను పిలుస్తారని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. నేను కొత్తగా సృష్టిని రచిస్తానని కాదు, ప్రళయం అయినట్లు చూపిస్తారు. ఇదంతా తప్పు. ఓ పతిత పావన రండి అని మనుషులు పిలుస్తారు. అనగా తప్పకుండా పతిత ప్రపంచంలోనే వస్తారు కదా. తండ్రియే వచ్చి కృష్ణపురాన్ని సాక్షాత్కారం చేయిస్తారు. కృష్ణుడు రావి ఆకుపై సాగరంలో వచ్చాడని చూపిస్తారు. ఇది సరైందే. కొత్త ప్రపంచం మొదట్లో శ్రీకృష్ణుడే వస్తారు. సాగరంలో కాదు, గర్భమహల్లో వస్తాడు. బొటనవేలు చీకుతూ చాలా విశ్రాంతిగా గర్భమహల్లో ఉంటాడు. సత్యుగంలోని శిశువులందరూ గర్భమహల్లోనే ఉంటారు. వారు గర్భమహల్ విషయాన్ని సాగరంలో ఆకుపై వచ్చినట్లు చూపించారు. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. తండ్రి కూర్చుని శాస్త్రాలన్నిటి సారాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ గర్భచైల్లో ఉంటాడు. అందుకే త్వరగా మమ్మల్ని ఈ మురికి కోపం నుండి బయటకు తీయమని, ఇంకెప్పుడు మేం పాపం చేయమని అంటారు. కానీ రావణ ప్రపంచంలో పాపం జరుగుతుంది. మళ్ళీ పాపం చేయటం ప్రారంభిస్తారు. మీరు అర్ధకల్పం జైలు పక్షులుగా అవుతారు. దొంగలను జైలు పక్షులు అని అంటారు. వారు బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ దొంగతనం చేస్తూ జైలుకు వెళ్తూ ఉంటారు. అందుకే జైలు పక్షులు అని అంటారు. ఇది రావణరాజ్యమని తండ్రి అర్థం చేయించారు. అక్కడ ఈ విషయాలేవి ఉండవు. అది రామరాజ్యం. అక్కడ గర్భ జైలు ఉండదు, స్థూలమైన జైలు కూడా ఉండదు. ఇక్కడ ఎంతోమంది జైల్లో పడి ఉంటారు. ఇక్కడ గర్భ జైలు ఉంది, ఆ జైలు కూడా ఉంది. కనుక డబల్ జైలు. ఇది కలియుగ అంతిమం కదా. పిల్లలైన మీరిప్పుడు స్థాపన చేస్తున్నారని తండ్రి వివరిస్తున్నారు. ఉత్థానం పతనం ప్రతి కల్పం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచానికి ఉన్నతం, పతనం జరుగుతుంది. అందులో ముఖ్యమైన పాత్ర భారతదేశానిది. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అని పాడతారు కూడా. మరి దానికి లెక్క కావాలి కదా. ఏ ఆత్మలు చాలా కాలం నుండి వేరుగా ఉన్నాయి? మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వస్తాయి.
ఇప్పుడు ఆ దేవతలు లేనేలేరు. ఎవరెవరు రాజ్యం చేసి వెళ్ళారో వారి చిత్రాలు గుర్తుగా ఉంటాయి. రాజ్యమైతే సమాప్తమైపోయింది. స్వర్గం సమాప్తమైపోతే నరకం వస్తుంది. మళ్ళీ నరకం సమాప్తమైపోతే స్వర్గం వస్తుంది. కనుక ఇప్పుడు కొత్త ప్రపంచ నిర్మాణం, పాత ప్రపంచ వినాశనం జరుగుతాయి. స్థాపన కొరకు పిల్లలు కావాలి కదా, అక్కడ ఉండేది కూడా మీరే. మొట్టమొదట మీరు దైవీ గుణాలు గల దేవతలుగా తయారవ్వాల్సి ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అనే గాయనం ఉంది. మలిన బట్టలు అనగా మనుషులే కదా. భగవాను వాచ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. ఇందులో పవిత్రంగా అవ్వాలి. దీన్ని మంచి రీతిగా అర్థం చేయించాలి. ఈ మృత్యులోకపు అంతిమ జన్మలో మనం పవిత్రంగా ఉంటాము. తండ్రి చెప్తున్నారు, ఈ వికారాలపై విజయం పొందటం ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలిచి ఉందని పిల్లలు విని ఈ విషయం ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇది అదే మహాభారత యుద్ధం. కామం మహాశత్రువు. అందువలన పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి. ఈ పురాతన ప్రపంచ వినాశనం తప్పకుండా జరగాలి. దానికంటే ముందే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వినాశనం ప్రారంభమవుతే ఇక హాహాకారాలు ప్రారంభమవుతాయి. ఎంత కఠినమైన మృత్యువు అంటే దాన్ని వర్ణించలేము. మీరు ఆ దృశ్యాలను చూడని కూడా చూడలేరు. ఎవరికైనా ఆపరేషన్ జరుగుతూ ఉంటే బలహీనమైన వారు నిలబడలేరు, క్రింద పడిపోతారు. అందువలన డాక్టర్లు పరివారంలోని వారిని లోపలకు అనుమతించరు. మరి ఇది ఎంతో పెద్ద ఆపరేషన్. ఒకరు మరొకరిని చంపుకుంటూ ఉంటారు. ఇది మురికి ప్రపంచం, ముల్లాడివి. సత్యుగాన్ని గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. దేవతలు చైతన్య పుష్పాలు కదా. స్వర్గంలో పూల తోట ఉంటుందని మనుషులు భావిస్తారు. ఏది వింటారో అదే చెప్తూ ఉంటారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అని అంటారు కదా. తర్వాత ధ్యానంలో కూడా తోటను చూస్తారు. భగవంతుడు పుష్పాన్ని ఇచ్చారని అంటారు. భగవంతుని పూల తోట అని బుద్ధిలోనే ఉంది. భక్తి మార్గంలో సాక్షాత్కారాన్ని పొందేందుకే భక్తి చేస్తారు. సాక్షాత్కారమైనప్పుడు సర్వవ్యాపి కదా అని అంటారు. గతించినవన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి. పిల్లలు ఇప్పుడు ఏ డ్రెస్లో ఎలా వచ్చారో మరలా అలాగే అదే డ్రెస్లో కల్పం తర్వాత కూడా వస్తారు. డ్రామాను మంచి రీతిగా అర్థం చేసుకున్నవారు బాబా వద్దకు వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా అని బాబా వారిని ప్రశ్నిస్తే దానికి వారు అవును బాబా, కల్పం క్రితం కూడా మీతో కలిసామని, మీతో వారసత్వం తీసుకునేందుకు వచ్చామని సమాధానమిస్తారు. అప్పుడు ఏ పదవిని పొందుకున్నారు అని బాబా అడుగుతారు. బాబా మమ్మ అని అంటున్నారు అంటే తప్పకుండా వారి రాజ్యవంశంలో వచ్చి ఉంటారు కదా. ఉన్నతమైన పదవిని పొందే పురుషార్థాన్ని చేయండి అని బాబా అంటారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. యుద్ధం కూడా జరుగుతుంది. నరకం వినాశనం అవ్వాల్సిందే. మీ వద్ద ఎంతో ఫస్ట్ క్లాస్ చిత్రాలు ఉన్నాయి. 2 గోళాల కృష్ణుని చిత్రాన్ని కూడా అచ్చువేయించాలి. ఈ చిత్రంలో విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. స్వర్గద్వారం తెరుస్తారు కనుక నరకం వైపు కాళ్ళు ఉన్నాయి. ఈ ముఖం కూడా స్వర్గం వైపు ఉంది. ఇది పూర్తిగా యాక్యురేట్ విషయం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కనుక ఇంటిని స్మృతి చేయాల్సి వస్తుంది. ఈ పురాతన ప్రపంచాన్ని మర్చిపోవలసి వస్తుంది. దీనినే అనంతమైన వైరాగ్యం అని అంటారు. పురాతన ప్రపంచాన్ని వదిలి మనం బాబా వద్దకు స్మృతి యాత్ర ద్వారానే వెళ్తాము. ముఖ్యమైనది స్మృతి చేయు విషయమే. స్మృతి అయితే అందరూ చేస్తారు కదా. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి వచ్చి యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇది అవ్యభిచారి స్మృతి. అది కూడా అర్థవంతమైనది. శివబాబా బిందువని మీరు తెలుసుకున్నారు. స్వయాన్ని కూడా ఆత్మ బిందువుగా భావించాలి. తండ్రిని కూడా బిందువుగా భావించాలి. కొత్త విషయాలు అయినందున మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత తండ్రిని, మీ ఇంటిని స్మృతి చేయాలి. మంచిది. బిందువు చిన్నదిగా ఉంటుంది కానీ ఇల్లు పెద్దది కదా. బిందువు గుర్తుండకపోతే కనీసం ఇంటినైనా స్మృతి చేయండి. బాబా కూడా అక్కడే ఉంటారు.
నేను అంటే బ్రహ్మబాబా ఇలా అంటున్నారు, మీరు తండ్రి ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తాము. బిందువు గుర్తుండకపోయినా ఇల్లు అయితే గుర్తుంటుంది కదా, అది శాంతిధామం. మరొకటి సుఖధామం, ఇది దుఃఖధామం. ఇప్పుడు మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం చదువుకుంటున్నారు. తర్వాత సుఖధామంలోకి వచ్చేస్తారు. తండ్రికి పిల్లలైనారు అంటే తప్పకుండా స్వర్గరాజ్య భాగ్యం ఉండాలి. కల్పక్రితం కూడా శివబాబా వచ్చారు, స్వర్గరాజ్య భాగ్యాన్ని ఇచ్చారు. మీరు ఇది మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేందుకు వచ్చాను. ఎన్నోసార్లు మీరు రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. లెక్కలేనన్ని సార్లు వారసత్వాన్ని తీసుకున్నారు. అయినా ఇటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోతారు? మాయ తుఫానులతో చాలా యుద్ధం జరుగుతుంది. మాయ అటువైపుకు లాగుతుంది. ప్రభువు ఇటువైపు లాగుతారనే నాటకాన్ని కూడా చూపిస్తారు. జ్ఞానంలో విఘ్నాలు పడవు, స్మృతిలో విఘ్నాలు పడతాయి. ఇందులోనే శ్రమ ఉంది. మహారథులు కావండి అని తండ్రి అంటారు. ఈ పురాతన ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. ఈ యజ్ఞంలో ప్రపంచమంతా స్వాహ అవ్వాలి అంటే మహావీరులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీరు అఖండమైన, స్థిరమైన, దృఢమైన రాజ్యాన్ని పొందుతారు. మీ బుద్ధి యోగం తండ్రి చేతలో అఖండంగా ఉన్నట్లయితే ఎన్ని తుఫాన్లు వచ్చినా మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ స్థితి మీకు చివర్లో వస్తుంది. స్కూల్లో కూడా పై తరగతికి వెళ్ళే ముందు పరీక్షలు చివర్లో జరుగుతాయి కదా, మీ మాల కూడా చివర్లో తయారవుతుంది. ఫలానా వారు వీరిగా అవుతారు, ఫలానా వారు ఇలా అవుతారని అనేక రకాలుగా మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. వీరు దాసిగా అవుతారు. ఇలా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. అంతిమ సమయమైన ఆ చివర్లో ఏమీ చేయలేకపోతారు. మేము ఇలా ఎందుకు చేశాము, శ్రీమతంపై ఎందుకు నడవలేదు అని పశ్చాత్తాపడతారు. కానీ ఆ సమయంలో ఏమీ చేయలేరు. ఇలా చాలామంది పశ్చాత్తాపడతారు. మనుషులు ఇతరులను చంపి తర్వాత పశ్చాత్తాపడతారు. కానీ ఏం లాభం? హత్య చేసేశారు. ఇప్పుడు ఏం చేయగలరు? అందుకే తండ్రి చెప్తున్నారు, పొరపాట్లు చేయకండి, అజాగ్రత్తగా ఉండకండి, తమ పురుషార్థం చేసుకుంటూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, 84 జన్మల నాటకం ఇప్పుడు పూర్తి అవుతుంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువలన ఆత్మాభిమానిగా ఉంటూ పావనంగా అవ్వాలి. దేహాభిమానాన్ని నిర్మూలించాలి. సెకండ్ పాయింట్, అర్ధసహితంగా స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన ఒక తండ్రి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. మహావీరులుగా అయి తమ స్థితిని అచల్ అడోల్గా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము. వ్యర్థం యొక్క లీకేజ్ని సమాప్తం చేసి సమర్థంగా అయ్యే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేవారిగా అవ్వండి. సంగం యుగంలో బాప్దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ సర్వ ఖజానాలను వ్యర్థంగా పోకుండా కాపాడుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేవారిగా అయిపోతారు. వ్యర్థం నుండి రక్షించుకోవటం అనగా సమర్థంగా అవ్వటం. ఎక్కడ సమర్థత ఉందో అక్కడ వ్యర్థంగా పోవటం అనేది జరగనే జరగదు. ఒకవేళ వ్యర్థం యొక్క లీకేజ్ ఉంటే ఎంత పురుషార్థం చేసినా కష్టపడినా శక్తిశాలిగా అవ్వలేరు. అందువలన లీకేజ్ని చెక్ చేసి సమాప్తం చేస్తే వ్యర్థం నుండి సమర్థంగా అయిపోతారు. స్లోగన్: ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండటం. ఇదే యోగయుక్త మరియు జ్ఞానయుక్త ఆత్మల ఛాలెంజ్. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పరమాత్మ జ్ఞానంలోని నవీనతయే పవిత్రత. అగ్ని దూది కలిసి ఉండి కూడా అగ్ని అంటుకోదు అని నషాతో ఉంటారు కదా. పవిత్రత లేకుండా యోగయుక్త ఆత్మక, జ్ఞానయుక్త ఆత్మక అవ్వనేలేరని మీరు ఉపన్యాసాల్లో కూడా చెప్తారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ని
ప్రాక్టికల్ రూపంలోకి తీసుకురండి. అచ్చా. ఓం శాంతి.